నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ సాగునీటి కష్టాలను తొలగించేందుకు పాలకులు చర్యలు చేపట్టాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సూచన. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుల వినతి. భౌగోళిక పరిస్థితుల కారణంగా రాయలసీమకు అంతంత మాత్రంగా నీటి లభ్యత ఉండగా సీమ సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం వల్ల వర్షాలు తక్కువ ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఓట్ల కోసం కాకుండా రైతుల బాగు కోసం ప్రాజెక్టులు కట్టాలన్నారు. అయితే రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రాజెక్టుల హామీలు గుప్పించి ఆపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో కాకుండా బాధ్యతతో చేపట్టాలన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే మంచి పంటలు పండించే అవకాశం ఉందన్నారు. గాలేరు నగరి రాయలసీమ రూపురేఖలు మార్చే ప్రాజెక్ట్ అని 2004లో రాయలసీమకు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణంలో కదలిక తెచ్చారన్నారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని వదిలేశాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకోగా తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు నీళ్లు రాని ప్రాజెక్టులకు ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వింతగా ఉందన్నారు. జల వనరులు సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గాలేరు నగరి సుజల స్రవంతి అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కడప, చిత్తూరు జిల్లాల రైతుల కోసం ఉద్దేశించబడింది. అది ఈ రోజున గండికోట నుంచి నగరి వరకు వెళ్ళే ప్రాజెక్టు. దీని కింద 2,60,000 ఎకరాలు భూమిని సాగులోకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని తయారు చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే కడప, చిత్తూరు రెండు కూడా ముఖ్యమంత్రుల జిల్లాలు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు విషయంలో గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకోసం ఈ ప్రాజెక్టు ఆగిపోతుందా అనంటే నిధులు వెచ్చించడం అనేది ముఖ్యమైన కారణం అయినా కానీ చిన్న చిన్న కారణాలు, ఫారెస్ట్ క్లియరెన్స్ 25 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి, ఇంకొక ప్యాకేజీలో 66 కోట్లు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రం నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టును మూలపడేశారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఒక ఆల్టర్నేటివ్ పద్ధతిలో, ప్రత్యామ్నాయ పద్ధతిలో వేల కోట్ల రూపాయలు మళ్ళా లిఫ్టుల కోసం ఖర్చు పెట్టి, కొత్త కాలువల కోసం ఖర్చు పెట్టి, సోమశల నుంచి నీళ్లు తీసుకువెళ్ళే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశారు. పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ వేల కోట్లు ఖర్చు పెడతారు. కడప జిల్లాకు వచ్చేసరికి కడప జిల్లా దాటేంత వరకు, అంటే పాత కడప జిల్లా దాటేంత వరకు యాక్విడక్ట్లు, డిస్ట్రిబ్యూటరీలు, రిజర్వాయర్లు, కాలువ నిర్మాణం వీటన్నిటికీ కలిపినటువంటి అంచనా వ్యయం 4,500 కోట్లు. కేవలం 4,500 కోట్లు ఖర్చు చేస్తే కడప జిల్లాలో 1,55,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. కడప జిల్లా రైతాంగం రూపురేఖలు మారిపోయే పరిస్థితి. ఇక్కడ సామాజిక పరిస్థితుల్లో గణనీయమైనటువంటి పాజిటివ్ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ జిల్లా వాసి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకుండా
ఎంతసేపు గండికోట నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలతో లిఫ్టులు చేసి వేరే చోట్లకి నీళ్లు తీసుకుపోదామా అనే తపనే తప్ప మెయిన్ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీళ్లు పారే ప్రాజెక్టుని పూర్తి చేద్దామన్న శ్రద్ధ కనిపించడం లేదు. ఇప్పటికే తులసిరెడ్డి గారు చెప్పినట్టు 7,500 కోట్లు దీని మీద ఖర్చు పెట్టాం. అది కూడా ఎప్పుడు 20 సంవత్సరాలుగా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాం. అంటే దాని ఇవాల్టి విలువ కనీసం 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టేశాం. ఒక్క ఎకరానికి కూడా మనం కనెక్షన్ ఇవ్వాల నీళ్లు బారించడంలా. ఈ 4,500 కోట్లు ఖర్చు పెట్టకపోతే సంవత్సరానికి 1000 నుంచి 1,500 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే ఇది ఒక నిరర్ధక వ్యయంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక శాస్త్రం, ఆర్థిక ఆలోచనల ద్వారా చూసినా, రైతాంగం ప్రయోజనాలను బట్టి చూసినా, కడప జిల్లా అభివృద్ధి గురించి చూసినా ఈ 4,500 కోట్లు ఎక్కడో ఒక చోట నుంచి తీసుకొచ్చి మీరు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు పేరు మీద కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తారో, వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తారో, లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరు మీద మన విభజన చట్టం ప్రకారం మనకు ఇవ్వాల్సిన డబ్బుల్లో నుంచి కేంద్రం నుంచి అడిగి తీసుకొస్తారో, తీసుకొచ్చి కడప జిల్లాలో ఈ మిగిలిపోయిన ప్రాజెక్టుని 4,500 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సిన నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్తున్నాను. దానికోసం పోరాడాల్సినటువంటి బాధ్యత కడప జిల్లా ప్రజల మీద ఉంది, కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉందని కూడా మనవి చేస్తున్నాం. ఇది కనుక ఖర్చు పెట్టకపోతే ఇప్పటికే ఖర్చు పెట్టిందంతా వేస్ట్ అయిపోయినట్లే. దానివల్ల పైసా ప్రయోజనం లేని పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి కడప జిల్లా ప్రజల్ని మేము ప్రత్యేకంగా కోరేది, ఈ విషయంలో ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, నిలదీసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా ముఖ్యమైనటువంటి ఆందోళన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కృష్ణా జలాల మీద మనకు ఉన్నటువంటి నీటి హక్కుల్ని కాపాడుకునే విషయంలో ప్రభుత్వం చాలా అలసత్వం వహిస్తూ ఉంది. కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, కేంద్రం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ నిర్ణయాల మీద స్టే తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి మన దగ్గర సంపూర్ణ హక్కులున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కుల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కానటువంటి ప్రకటన. సమాజానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తెలిపారు. జర్నలిజంలో విశేష సేవలు అందిస్తున్న ఆర్యవైశ్యులను విజయవాడలోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కడప జిల్లాకు సంబంధించి బద్వేల్, వేంపల్లె, రైల్వే కోడూరు, పోర్మాబిళ్ల, దువ్వూరు తదితర ప్రాంతాల ఆర్యవైశ్య జర్నలిస్టులను సత్కరించి అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కనకా పరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం కన్వీనర్ రవికుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్య జర్నలిస్టులు చేస్తున్న కృషిని గుర్తించి వారిని సన్మానించడం సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జర్నలిస్టులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని, విధి నిర్వహణలో మరింత రాణించేందుకు తోడ్పాటు అందిస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు తదితరులు పాల్గొన్నారు. वासवाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ वासवाय
ఓం వాసవాంబాయ విద్మహే ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే జననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సేవ వీర్యమోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్దమింద్రగా స్నేహ దీపం వెలుగగా సహకార పుష్పం వీయగా భక్తితో నిలుకొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. హైదరాబాద్ లో అత్యంత వైభవంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తా ఉన్నాం. సుమారు 5,000 మందితోటి. ఆ కాన్ఫరెన్స్ చైర్మన్ ఎల్వి కుమార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈసీ ముందు కూర్చొని బేయ ప్రాసాద్ కూర్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జర్నలిస్టులు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా చాలా మంది ఈ మధ్యలో చాలా మాట్లాడుతున్నారు, కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి. ఒక సమాజంలో జరిగేటువంటి భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో అంచనా వేసి పత్రిక ద్వారా తెలియజేసినటువంటి ఏకైక వ్యక్తి జర్నలిస్ట్. మరి ఈ జర్నలిస్టులు ఆర్యవైశ్యులు, ధనవంతులు, కోటీశ్వరులు అందరూ అనుకున్నారు, కానీ నిజంగా కూడా ఈ జర్నలిస్టులే కాదు, ప్రతి దాంట్లో కూడా మధ్యతరగతి ఉన్నటువంటి ఎంతో మంది మన జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఉదాహరణకు మా దాంట్లో ఒక తక్షణ సహాయం రక్షణ కవచం అని చెప్పి ఒక స్కీమ్ స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఇద్దరికి పేమెంట్ ఇచ్చాం. దాంట్లో ఏంటంటే ఒక 1000 మంది ఉంటారండి గ్రూప్. ఆ గ్రూప్ లో ఎవరికైనా క్లబ్ మెంబర్, ఆ గ్రూప్ లో ఉన్న మన వాసవి క్లబ్ మెంబర్ ఎవరికైనా గుండెపోటు వచ్చింది, ఎగ్జాంపుల్ 6 లక్షలు కావాలి, ఈ మన ఓకే సార్. రండి సార్. సార్ చూడాలి సార్. మొత్తం వీడియో రెడీ సార్. ఓకే సార్. సుభాష్ కుమార్ గారు. ఓకే సార్. రెడీ సార్. నాగేంద్ర ఓకే సార్. ఒక్క నిమిషం మాట్లాడుతుంది. గుండా మహేష్ గుప్తా గారు. మనం అందరికీ చెప్తాం, మనమే అడ్డాయి, మరి మన ఫోటోగ్రాఫర్స్ అండి, మన ఎలా ప్రవర్తించుకోవాలి. సార్. ఓకే సార్.
సరే అలాగే సార్ పంపిస్తాను. ఓకే సార్. సార్ ఓకే సార్, రెడీ సార్. అన్న కొద్దిగా చూడన్నా. ఓకే సార్, రెడీ సార్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల దీనస్థితిని గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపట్టాలని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కోరారు. కడప నగరంలోని పాత రిమ్స్లో గల బీసీ భవన్ కడప అన్నమయ్య జిల్లాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ 20వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాల తోడ్పాటు లేకపోవడంతో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన విషయాన్ని పాలక ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ విషయంగా సంబంధిత శాఖ మంత్రిని కలిసి తమ సమస్యలు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఇదే విధంగా ప్రమాదకరమైన వృత్తిలో కొనసాగుతున్న ఎలక్ట్రీషియన్లు ప్రమాదం బారిన పడితే వారికి ₹1,00,000 నష్టపరిహారం అందించాలని, కార్మికులు కార్మిక కుటుంబాలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. టూల్ కిట్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, ఎలక్ట్రీషియన్ డేను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నామన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కూడా తాము వెనుకాడేది లేదన్నారు. అనంతరం కడప జిల్లా అధ్యక్షులు పవర్ అల్తాఫ్ అసోసియేషన్ తరపున తాము కార్మికులను ఆదుకుంటున్న తీరును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఇంకా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. శ్రీహర్రావుని మాట్లాడుతున్నాను. ఈరోజు కడప అన్నమయ్య జిల్లా ఉమ్మడి సమావేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ 20వ కార్యవర్గ సమావేశం జరగడానికి ఈ కడప నగరంలో మేమందరం కూడా ఏర్పాటు చేసుకుని అందరూ 2 జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో చర్చించుకున్నది ఏమనగా మన వృత్తికి గుర్తింపు తేవాలి, ఎలక్ట్రీషియన్లకి ప్రభుత్వ పరంగా సంక్షేమ తీసుకొచ్చి కొన్ని సంక్షేమాలు అందజేయడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాలుగా ఇది బోర్డు నెరవేర్చింది. మొన్నే మన కార్మిక శాఖ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారిని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు మరి భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి సంక్షేమాలన్నీ కూడా తిరిగి అందజేయాలని కూడా కోరటం జరిగింది. సార్ చెప్పింది, మంత్రి గారు చెప్పింది ఏంటంటే బోర్డు ఇంకా నిర్ణయించలేదు, బోర్డును ఏర్పాటు చేయగానే అన్నీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. చాలా ధన్యవాదాలు. కానీ అప్పటి వరకు కూడా రాష్ట్ర కార్మికులు చాలామంది నష్టపోతున్నారు, పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు, కనీసం గవర్నమెంట్ కూడా ఆదుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కనుక త్వరగా రాష్ట్ర గవర్నమెంటు ఈ యొక్క సంక్షేమ బోర్డును పునరుద్ధరించి మాకు భవన వృత్తి నిర్మాణ కార్మికులందరికీ కూడా ఈ సంక్షేమాలు మళ్ళీ తిరిగి అందజేయాలని కోరుతున్నాం. దాంతో పాటు మన ఎలక్ట్రికల్ వృత్తి చాలా ప్రమాదకరమైనది కనుక ఎలక్ట్రీషియన్లు ఎవరైనా ప్రమాదంలో సరిపోతే ₹20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కూడా గవర్నమెంట్ను కోరటం జరిగింది. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కూడా మరి అసంఘటిత కార్మికులకు కల్పించాలని కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే టూల్ కిట్లు నిర్మాణం చేసుకోవడానికి లోన్ సదుపాయం కూడా ఇవ్వాలని కూడా గవర్నమెంట్ని అడగడం జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ డే మా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ కుటుంబాలు ఈ జీవన వృత్తి సాగిస్తున్నాయి కనుక వారందరికీ కూడా గుర్తింపుగా మేము ఎలక్ట్రీషియన్ డే ఒకటి ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం మేము థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన రోజు జనవరి 27న ఎలక్ట్రీషియన్ డేగా జరుపుకుంటాం. దానికి కూడా గవర్నమెంట్ గుర్తింపునివ్వాలని కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మన కోరికలు నెరవేరుతాయని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు చేసి గవర్నమెంట్కి మా యొక్క డిమాండ్స్ని మేము తెలియజేస్తామని కోరుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించినటువంటి కడప జిల్లా అసోసియేషన్కి, అన్నమయ్య జిల్లా అసోసియేషన్కి, కడప నగర అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
మన ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. ఈ 20వ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మన అన్నమయ్య జిల్లా, కడప జిల్లా 2 జిల్లాలు కలిసి ఇక్కడ సమ్మేళన సమావేశం జరుగుతుంది. మనమందరము ఎందుకు వచ్చామంటే ఇక్కడ రాష్ట్ర నాయకులకు మా విన్నపము, వాళ్ళు మనకి ఎలక్ట్రికల్ అసోసియేషన్లు దాదాపుగా నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు రావడం లేదు. కాబట్టి రాష్ట్ర నాయకులు ఒక పథకాన్ని తెచ్చారు. ఆ పథకం ఏమంటే అందరూ మన జిల్లాలో ఉండే అన్నమయ్య జిల్లా, కడప జిల్లా అసోసియేషన్లన్నీ కలిసి, అట్లే రాష్ట్రంలో ఉండే అన్ని అసోసియేషన్లు కలిసి ఒక సభ్యత్వం అనేది నమోదు చేస్తే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు మనము ఆర్థికంగా ఆదుకోవాలని ఒక నిర్ణయంతో వాళ్ళందరూ వచ్చారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలు తిరిగి మా ఎలక్ట్రీషియన్ సోదరుల కష్టాలు తెలుసుకొని వాళ్లకు న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ చేస్తున్నాను. గతంలో ఉన్న ప్రభుత్వానికి 175 నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి మా సాధక బాధకాలన్నీ తెలియజేశాము. ప్రజలకు సేవ చేసే వాళ్ళమే మేము కూడా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రీషియన్ వృత్తిని ఎంచుకొని ఈరోజు జీవనం కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నాము. మా సాధక బాధకాలను ఎందుకు చూడడం లేదు? మేము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున సర్ థామస్ అల్వా ఎడిసన్ గారు బల్బు కనిపెట్టిన రోజును ఒక ఎలక్ట్రీషియన్ డేగా నిర్ణయించి ఆ డేను ఈ రోజు వరకు 8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు ఎలక్ట్రీషియన్ డే డిక్లేర్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయడం లేదు? అవసరం వస్తే నిరసన నిరాహార దీక్షలకు పూనుకున్నామని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున, నా సోదరుల తరఫున తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి తనకు దక్కకుండా తన సోదరులు అన్యాయం చేస్తున్న తరుణంలో తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కడప నగరం నకాష్కు చెందిన నూర్ మహమ్మద్ ఖురేషి కోరారు. ఈ మేరకు ఆయన తన సమస్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన తండ్రి షేక్ మహమ్మద్ గౌస్కు చింతకుమదిన మండలం పబ్బాపురం రెవెన్యూ పొలంలో జయరాజ్ గార్డెన్ వద్ద సర్వే నంబర్ 132A1కు సంబంధించి ఆస్తి ఉందన్నారు. తమ తాత నుంచి వచ్చిన ఆస్తి తదనంతరం తమ తండ్రికి వచ్చిందని, తన సోదరులు ఆయన బ్రతికున్నప్పుడే బహుమతిగా ఇచ్చినట్లు రాయించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం చట్ట ప్రకారం తనకు అందులో భాగం రావాల్సి ఉందని, అయితే తన చిన్న తమ్ముడు షేక్ ఇంతియాజ్ బాషాను ఈ విషయంగా ప్రశ్నిస్తే తనపై దాడి చేయడమే కాకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆస్తిలో న్యాయపరంగా తనకు భాగం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయంగా తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు నూర్ మొహమ్మద్ ఖురేష్. మా నాన్న పేరు షేక్ మొహమ్మద్ గౌస్. మా పెద్దన్న పేరు షేక్ జురేన్ అహ్మద్. మా ఇంకొక అన్న పేరు షేక్ యూసుఫ్ బాషా. నేను మూడోని. 4వ తన్ని షేక్ ఇంతియాజ్ బాషా. ఈడు నా మీద చేయి వేసుకున్నాడు. నిన్న చేయి వేసుకుని, అన్న ఇద్దరు మాకు ఇంటికి పోతే నువ్వు అమ్మ దగ్గర రావద్దు, నువ్వు మాట్లాడద్దు. నేను జాబ్ చేసేది హైదరాబాద్లో. నాకు ఒక ఐటీ ఎంప్లాయ్. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ జాబ్. వీళ్ళు నాకు చెప్పకుండా 2021లో మా నాన్న చనిపోయిన తర్వాత ఆయనతో గిఫ్ట్ రాపించుకొని నాకు సంబంధం లేకుండా ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉంది. ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకుండా ఏ ఎంఆర్ఓ ఎట్లా చేస్తారు నాకు తెలియదు. ఇవన్నీ ఎవరు ఎట్లా చేస్తారు నాకు తెలియదు. సో ఇది 1 అడంగల్ డాక్యుమెంట్స్ నేను తీసిన మొన్న తీస్తే దీంట్లో అంతా పంచుకున్నారు. ఈసీలు కూడా ఉన్నాయి. ఈసీలో కూడా వాళ్ళు ఇది మా నాన్న అండి, షేక్ మహమ్మద్ గౌస్. అండ్ డెత్ సర్టిఫికేట్ అండి. ఆయన చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఈసీలో వీళ్ళ పేర్లు అంతా రాపించుకున్నారు. మా పెద్ద అన్న పేరు ఉంది. అంతా మా నాన్నకి 3 అన్నదమ్ములు, వాళ్ళంతా రాపించుకున్నారు. చెప్పకుండా రాపించుకున్నారు. ఎంత ల్యాండ్ ఉంది, ఎంత స్థలం, ఎంత? సార్ ఇది 2.6 ఇంటూ బొప్పాపురం సీకే దిన్న కడప జిల్లా మండలం, సీకే దిన్న మండలం, బొప్పాపురం జయా గార్డెన్ దగ్గర మా ప్లేస్ ఉంది సార్. హైవేలో రోడ్డు కట్ అయింది 1 ఎకరా. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకు అక్కడ ప్లేస్ ఉంది. మా తాత కొనింది. తాత తర్వాత నాన్న మీద చేపించుకున్నారు మా అన్నదమ్ములు. మా నాన్న బతికే ఉండగా, నాన్న చనిపోయినాక వీళ్ళు నాకు చెప్పకుండా నాన్నతో గిఫ్ట్ రాపించుకున్నారు. నా పేరు అస్సలు లేదు. ఈసీలు తీసిన
రిజిస్టర్ ఆఫీస్ తిరిగినా, గత 1 వీక్ నుంచి తిరుగుతానే ఉన్నా. నాకు ఎవరు నాకు ఎవరు న్యాయం చేస్తలేరు. దయచేసి నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇంత అన్యాయం నాకు చెప్పకుండా రాపించుకున్నారు. ఇప్పుడు నేను పోయి అడుగుతే నన్ను కొడుతున్నారు అందరు. మా అన్న వాళ్ళందరూ చెప్తున్నారు. వాడు షేక్ ఇంతియాజ్ బాషా నిన్న ఎస్పీ సార్తో కలిసిన, సార్ నన్ను కొడుతున్నారు సార్ అంటే 1 టౌన్ పిలిపించి వాడు 1 టౌన్లోనే గల్లాట చేస్తున్నాడు. 1 టౌన్లోకి వచ్చి ఎస్ఐ సార్ దగ్గర వాడు గట్టిగా మాట్లాడతాడు, నేను చూసుకుంటా, నేను చంపేస్తా అని. ఇది ఎక్కడ న్యాయం సార్? ఆయన పెద్ద అన్న షేక్ జురేన్ అహ్మద్ 83 సెంట్స్ రాపించుకున్నారు మా నాన్న దగ్గర. ఇంకొక ఆయన షేక్ యూసుఫ్ బాషా ఆయన 1 ఎకరా రాపించుకున్నాడు. మళ్ళీ షేక్ మొహమ్మద్ ఇంతియాజ్, ఈ అబ్బాయి 4వ, నాకన్నా చిన్నోడు. వీడేం చేశాడంటే 75 సెంట్స్ వాళ్ళు రాపించుకున్నారు. 70 సెంట్స్ 75 నాట్ ఎగ్జాక్ట్లీ బట్ అబౌవ్ 70. నాకు ఏమంటారంటే నువ్వు 28 సెంట్లు తీసుకొని పోయా, నీకు అసలు లేవు, మా నాన్నకు పుట్టలే, నువ్వు మా నాన్న ఎప్పుడో చనిపోయారు అని నాకు అంటున్నారు. మా అమ్మ ఉంది, అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇస్తలేరు. అమ్మతో మాట్లాడుతా కూడా నువ్వు రావద్దురా, నువ్వు మా ఇంటికి రాదు, నువ్వు ఎవరో మనం ఎవరో, నీకు నాకు తగ్గిపోయింది, ఇంకా రావద్దు అంటే నేను ఎవరి దగ్గరకి పోను. మా అమ్మ బతికే ఉండేవారుగా నేను పోతానండి. నా అమ్మ అండి, మా అమ్మ దగ్గర పోతానండి నేను. నాకు న్యాయం కావాలి సార్, అందరికి చెప్తున్నాను సార్, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి. నాకు తెలియకుండా ఎవరైతే కడపలో పెద్దవాళ్ళు రెస్పాన్సిబుల్ ఉన్నారో ప్లీజ్ నాకు న్యాయం చేయండి. నాకు తెలియకుండా వీళ్ళు చేశారంతా. నా సిగ్నేచర్ లేకుండా నా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ పెట్టుకొని ఏం ఉపయోగం అండి? ఈ లా మీద నాకు నమ్మకం పోయింది సార్. డబ్బులు ఇచ్చి రాపించుకున్నారా లేకపోతే అక్కడ ఏం జరిగిందో లంచం ఇచ్చారా నాకు తెలియదు సార్. వితౌట్ లీగల్ హెయిర్ యూ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్. బట్ నన్ను చెప్పకుండా, నన్ను పిలవకుండా, వాడు లండన్లో ఉన్నాడు, లండన్లో లేను సార్, నేను ఉండేది హైదరాబాద్లో జాబ్ చేసేది, అది ఇప్పుడు జాబ్ లేదు, అది కూడా పోయింది. నా యాక్సిడెంట్ అయింది, నేను ఒక హ్యాండిక్యాప్ సార్, నాకు సర్జరీ అయింది సార్, నాకు సర్జరీ అయిపోయింది, ఇక్కడ మొత్తం ఫేస్ అంతా సర్జరీ అయిపోయింది. నేను హాస్పిటల్లో ఐసీయూలో ఉంటే 5 రోజులు మా అమ్మ అడిగింది, ఒక్క తమ్ముడు కానీ ఒక్క అక్క కానీ, నాకు ఒక అక్క, చెల్లి, తమ్ముడు, పెద్దన్న, ఇంకొక ఆయన రాపించుకు ఎంత అయితే ద్రోహం చేసినారో వాడు ఎక్కడ కూడా ఒక ఫోన్ చేసి అడగలేదండి నాకు. ఇప్పుడు నాకు నమ్ము అంటే నేను ఎలా నమ్మానండి? ఆల్రెడీ ఈసీలో వచ్చేసిందండి, రిజిస్టర్ చేయించుకున్నారు, వచ్చేసింది సార్. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు సార్. నాకు నా పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి ఏం చెప్పుకోవాలా నేను? నాకు 2 పిల్లలు. కూతురు ఇంటికి వచ్చి మహిళ తప్పిపోయిన ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అర్కట వేములకు చెందిన గంటల నాగమ్మ కడప నగరం బాలాజీ నగర్ రోడ్ నెంబర్ 2లో నివాసముంటున్న కూతురు ఇంటికి వచ్చింది. నిన్న రాత్రి 2 గంటల నుంచి కనిపించడం లేదని కూతురు, అల్లుడు ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8074022422 అనే ఫోన్ నంబర్లో తెలియచేయాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ సాగునీటి కష్టాలను తొలగించేందుకు పాలకుల్లో చర్యలు చేపట్టాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సూచన. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.